గుంటూరు కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలపై ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో విచారణ చేపట్టింది. అందులో భాగంగా రిటైర్డ్ జడ్జి శేష సాయిరెడ్డి కమిటీ గుంటూరు పర్యటించి తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సభ ఏర్పాట్లు, నిర్వాహకులు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం తదితర అంశాలపై రిటైర్డ్ జడ్జి శేష సాయిరెడ్డి సమగ్రంగా విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి పవన్, అక్కడ అప్డేట్స్ అందించండి. గుడ్ ఈవినింగ్ శాలిని. ఏదైతే గుంటూరులో జరిగినటువంటి కందుకూరులో జరిగినటువంటి తొక్కుసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఒక రిటైర్డ్ జడ్జికి సంబంధించినటువంటి కమిటీని ఈ రోజు విచారణ చేయమని కూడా ఆదేశించిన నేపథ్యంలో కూడా ఈ రోజు రిటైర్డ్ జడ్జితో పాటు పలువురు అధికారులు కూడా ముందుగా గుంటూరు ఏదైతే సభా ప్రాంగణం ఏదైతే ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జనతా అవసరాల పంపిణీ కార్యక్రమం జరిగిందో ఆ సభా స్థలానికి ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలోనే రిటైర్డ్ జడ్జితో సహా పలువురు అధికారులు చేరుకున్న అనంతరం కూడా అక్కడ ఏదైతే ఆ సభా స్థలం ఉందో ఆ సభా స్థలంలో జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో కూడా ఎలా జరిగింది ఏంటి అన్న కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షించారు. అందులో భాగంగా గుంటూరు ఆర్మీ ఆర్ఈ కమిటీతో పాటు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా సంబంధిత అధికార యంత్రాంగం కూడా రిటైర్డ్ జడ్జితో పాటు సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి నివేదిక పూర్తి స్థాయిలో కూడా విచారణ చేయాలంటూ కూడా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో కూడా ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే నల్గొండ సిఐ బత్తుల శ్రీనివాసరావు కావచ్చు, డిఎస్పీ సంబంధికారి మిగతా సంబంధిత పోలీస్ యంత్రాంగం అందరినీ కూడా గుంటూరులో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ బంగ్లాలో రిటైర్డ్ జడ్జి కూడా ఒక్కొక్కరిగా కూడా వారిని విచారణ చేశారు. దాదాపుగా ఉదయం 11 గంటల ప్రారంభమైనటువంటి విచారణ 3 గంటల వరకు కూడా కొనసాగింది. 3 గంటల అనంతరం కూడా గుంటూరు జిల్లా ఎస్పీ ఆర్ఎఫ్ ఆఫీస్ తో దాదాపు గంటన్నర పాటు కూడా ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా ఈ యొక్క ఘటన జరిగింది అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. కూడా కొన్ని ఆధారాలను కూడా సేకరించేటువంటి పనులు కూడా ఏదైతే ఆ ఘటన జరిగే ముందు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారాలు కావచ్చు, అదేవిధంగా సంబంధించినటువంటి పోలీసులు ఎంతమంది సభా స్థలంలో ఉన్నారు, ఎంతమంది అక్కడ తొక్కుదలానికి కారణమయ్యారు అని చెప్పి కూడా ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో రిటైర్డ్ జడ్జి అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 గంటల ప్రాంతం వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగింది. ప్రస్తుతమే రిటైర్డ్ జడ్జి సహా కూడా నివేదిక ఏదైతే ఉందో ఉదయం నుంచి అధికారులు మొత్తం ఇచ్చినటువంటి వాయిస్ ని మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పనిలో పడ్డారు. రేపు ఉదయం 10 గంటలకు కూడా ఏదైతే కందుకూరు ఘటన ఉందో కందుకూరు వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం కూడా ఈ నివేదిక మొత్తం ఎల్లుండి ఉదయానికి ప్రభుత్వానికి అయితే మాత్రం ఒక నివేదిక ఇవ్వనున్నట్టయితే తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనలో ఏదైతే ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావు కూడా ఆ విచారణకు రావాలని చెప్పి కూడా ఇప్పటికే సంబంధిత పోలీసు యంత్రాంగం మొత్తం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 9 గంటలకు కూడా ఉయ్యూరు శ్రీనివాసరావు గుంటూరులో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ బంగ్లాకు వచ్చి అనంతరం జడ్జి గారి దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ ఘటన ఎలా జరిగింది ఏంటనుకున్న నివేదించింది. అనంతరం ఇక్కడ నుంచి కందుకూరుగా మాత్రం బయలుదేరున్నారు. ఏదైనా ఈ ఘటన విషయంలో పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే జడ్జిని ఆదేశాలు జారీ చేయడంతో కూడా ఏదైతే జడ్జి శాస్త్రీయ సాయిరెడ్డి పూర్తి స్థాయిలో కూడా అధికార బృందంతో మాత్రం క్షుణ్ణంగా ఈ ఘటనకు సంబంధించి అయితే మాత్రం విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.